ఇంటెన్షనల్గా యాత్ర అనో సినిమా తీయాలనో వైఎస్ఆర్ గురించి ఒక మూవీ చేయాలనో ఇట్ ఈస్ నెవర్ స్టార్టెడ్. ఇట్ హ్యాపెన్. నాకు ఆ స్కిల్ లేదండి. జెన్యున్గా కూడా ఒక మనిషి కథను ఈ కథ స్పెసిఫిక్గా ఈ జానర్ ఈ టైం చెప్పాలా అనే ఆ స్కిల్ సెట్ నాకు ఇంకా రాలేదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక స్పాన్ ఆఫ్ 8 years 7 years టైంలో వేరియస్ పీపుల్ వేరియస్ ఇన్సిడెంట్స్ వేరే పీపుల్ వినడము లేదా నేను యాక్సిడెంటల్గా చూడడము చదవడం వల్ల ఐ హ్యాడ్ ద స్టోరీ ఎవాల్వ్డ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అండి. అండ్ వెన్ ఐ ఎవెన్చువలీ థాట్ ఆనంద బ్రహ్మ చేస్తుండగా ఐ థాట్ ఇట్ ఈస్ వర్త్ టెల్లింగ్ దిస్ స్టోరీ. ఐ వాస్ ఫ్యాసినేటెడ్ విత్ వైఎస్ఆర్ గారు క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ అంటే ఆయన ఇట్స్ కరేజో బ్రేవరీనో ఆ పార్ట్స్ ఆస్ నాట్ వాట్ ఎగ్జైటెడ్ మీ. నేను ఎక్కడో ఆటోలో పోయేటప్పుడు లేదా ఎక్కడన్నా పోయేటప్పుడు ఎవరినన్నా ర్యాండమ్గా అడిగినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాడ్ సంథింగ్ వెరీ నైస్ అండ్ హార్ట్ వార్మింగ్ టు టెల్ అబౌట్ వైఎస్ఆర్ గారు. ఆయన ధైర్య సాహసాల గురించి ఎవరు చెప్పలేదు నాకు, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యాడ్ సంథింగ్ వెరీ నైస్. అంటే ఏదో ఆరోగ్యశ్రీ వచ్చిందో ఫీజు వచ్చిందో లేదా సంథింగ్ నైస్ అబౌట్ ఇట్. నాకు అంటే ఒక పొలిటీషియన్ గురించి పీపుల్ రియల్లీ సేయింగ్ సంథింగ్ నైస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అండ్ అట్లీస్ట్ ఇండియాలో ఇట్స్ వెరీ రేర్ దట్ సంథింగ్ నైస్ అబౌట్ ఎ పొలిటీషియన్ అనేది. సో ఐ థాట్ లెట్ మీ టెల్ ఎ స్టోరీ అబౌట్ వైఎస్ఆర్ గారు. అండ్ ఐ వాంటెడ్ స్పెసిఫికలీ ఆ పాదయాత్ర అనే ఒక పార్ట్ తీసుకున్నాను. అంటే ఆ పాదయాత్ర పార్ట్ తీసుకున్నాం, కానీ ఇట్ ఈస్ నాట్ దట్ ఎగ్జాక్ట్గా పాదయాత్ర ఆ టైం లైన్కి సినిమాటిక్ టైం లైన్కి చాలా తేడా ఉంటుందండి. సినిమాటిక్ టైం లైన్లో ఎప్పుడో జరిగింది మనం ఆ 2003లో జరిగినట్టు చూపిస్తాం. ఎక్కడో 2-3 క్యారెక్టర్లు క్లబ్ చేసి ఒక క్యారెక్టర్గా సృష్టిస్తాం. లేదా 1 or couple of టైమ్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ పాదయాత్ర జరిగింది 1 year 1.5 year బిఫోర్ అని తెలుసు, కానీ ఇంటెన్షనలీ బీయింగ్ అవేర్ ఆఫ్ ఇట్ ఇన్ ద ఫిలిం ఇట్ కమ్స్ 6 months బిఫోర్. సో దెర్ ఆర్ రీజన్స్. అంటే సినిమా ఈ వైఎస్ఆర్ గారి కథని సినిమాగా చెప్పాలనుకున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఇట్ ఈస్ అ ఫార్మ్ విచ్ నీడ్స్ డ్రామటైజేషన్. ఇట్ నీడ్స్ ఆడియన్స్. నా సినిమాకి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ గురించి రావడం లేదు. దే కమింగ్ టు బీ ఎంటర్టైన్డ్, దే కమింగ్ టు హ్యావ్ ఎ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. సో యాజ్ అ స్టోరీ టెల్లర్ నా ప్రైమరీ అబ్జెక్టివ్ ఈజ్ టు క్యాప్చర్ ద సోల్ అండ్ స్పిరిట్ ఆఫ్ వైఎస్ఆర్ గారు అండ్ ద జర్నీ. అగైన్ ట్రూత్ ఆర్ బిలీవబుల్ ట్రూత్ అనేది ఇట్స్ వెరీ ఎసెన్షియల్ ఫర్ వెన్ యూ డూ సంథింగ్ విత్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఇన్స్పైర్డ్ బై రియల్ అండి. నాకు అంటే కొన్నిసార్లు ఇగ్నోరెన్స్ బ్లిస్ అంటారు, అలాంటిది నాదండి. నేనేమనుకున్నా అంటే మనం ఎంచుకుంటున్నది పాదయాత్ర పార్ట్ కదా, నాన్ కాంట్రవర్సల్, ఎవరికే అభ్యంతరం ఉంటుంది అని చెప్పి నేను కథ రాశాను. జగన్ అన్నని కలిసింది నేను పోస్టర్ అయిపోయిన తర్వాత పాదయాత్రలో కలిశాను గోదావరి జిల్లాలో. అన్న పోస్టర్ ఇది చేస్తాం అనుకుంటున్నాం అన్నాను. ఈ సెట్ నేను ఆల్రెడీ చూశాను అన్నారు. అండ్ ఐ టోల్డ్ కాలేదండి, పోస్టర్ అనౌన్స్ అయింది, షూటింగ్ వాజ్ 1 week బిఫోర్ ఆర్ సంథింగ్. అంటే ఇప్పుడు హోల్ లైఫ్ అవుతే చెప్పదలుచుకోలేదు. ఐ స్పెసిఫిక్లీ వాంట్ టు డూ 1 part ఆఫ్ ఇట్. అండ్ ఐ థాట్ అట్లీస్ట్ దాంట్లో కాంట్రవర్సీనో ఏం పెద్ద రాజకీయం ఏం లేదు అనే కాన్ఫిడెన్స్తో వెళ్ళాను. అండ్ ఈ సెడ్ ఇట్ ఈస్ ఫైన్. అండ్ సో ఇట్ వెంట్ ఆన్ అండి. సో సినిమా తర్వాత కొంచెం ప్రెషర్ ఉంటుంది, ఇలాంటి సినిమా అంటే ఇంకా హిట్ ఏం లేదు, అదే అంతంత మాత్రం ఆడిందండి. సో ఇట్ ఈస్ నాట్ మచ్. సో ఓకే సూపర్ హిట్. ఓకే నో లేదు ఐ డోంట్ నో. సి ఇట్స్ డీసెంట్లీ డన్ వెల్ అండి. ఇట్ ఈస్ ఐ థింక్ ఇట్స్ ఓకే, ఇట్స్ డీసెంట్, అంతేగాని ఐ డోంట్ సీ మచ్ ఆఫ్ ఇట్ అండి. అండి లేదండి, అంటే నేను కాదు ఇంకెవరు సినిమా చేద్దాం అనుకున్నా టాప్ 3 యాక్టర్స్లో మమ్మూటి పేరు ఒకటి ఉండేది. బేసికలీ ఇట్ ఈస్ డిఫాల్ట్ బికాస్ ఆఫ్ హిస్ ద కరిస్మా ఆర్ ద ఎక్స్ ఫ్యాక్టర్ హీ గెట్స్ ఇట్. 2 he has done movies like Ambedkar and he has done all kinds of movies. So in terms of there was no doubt that he would perform. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాత్రలు చూస్తే అన్ని బయోపిక్స్లో బయోపిక్స్ అనే వర్డ్ వాడను. వీ ఇంటెన్షనలీ నాట్ వాంట్ హిమ్ టు లుక్ లైక్ వైఎస్ఆర్ గారు. అంటే ఆయనకి 2004లో ఎంట్రికలు తక్కువ ఉన్నాయి. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయన నడిచే విధం వేరే ఉండింది, మాట్లాడే విధం వేరే ఉండింది. సో దీస్ థింగ్స్ వీ రియల్లీ డింట్ వాంటెడ్ టు ఫోకస్ ఆన్. రేదర్ వీ థాట్ 5 minutes into the film ఆ క్యారెక్టర్ వాట్ హీ డస్ ఆర్ వాట్ హీ సేస్ విల్ మేక్ పీపుల్ ఫీల్ రియల్. అంటే ఒక వాళ్ళకి వచ్చేటప్పుడే తెలుసు ఇది వైఎస్ఆర్ గారి ఇన్స్పైర్డ్ స్టోరీ అని, ఇతను చేస్తున్నారని తెలుసు. సో వీ డింట్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద costume look or the mimicking part of it. So we thought Mammootty was the right person. And atanu, you can see the warmth in it, you can see the real, you can see the humbleness in it. So that's the thing. Was he the first choice?
ఈ వాజ్ ద ఫస్ట్ చాయిస్ అండి. అంటే మాకు చాయిస్, కానీ ఆయన వెదర్ టు హీ డూ ఇట్ ఆర్ నాట్ ఈజ్ అ బిగ్ థింగ్. బికాస్ ప్రాబ్లమ్ ఏంటంటే హీ హాస్ డన్ తెలుగు మూవీ వైల్ బ్యాక్ అండ్ హీ హ్యాస్ టు స్పీక్ గుడ్ తెలుగు. హీ హ్యాస్ టు లెర్న్ ఇట్ అండ్ హీ హ్యాస్ టు డూ ఇట్. ఫర్ హిమ్ టు డూ దిస్ మూవీ ఈజ్ ప్యూర్లీ ద స్టోరీ అండ్ క్యారెక్టర్ అండి. హీ మేడ్ ఇట్ క్లియర్. సో హీ నోస్ YSR, బట్ ఆయనకి ఇట్స్ నాట్ ఎమోషనల్ అబౌట్ ఇట్ ఆర్ హీ డజంట్ నో ఆర్ హీ ఈజ్ నాట్ థింగ్. For him, as a story, as a character, he was excited and he wanted to do it. ఆయన అడిగారు వై నేను అడిగారు. హీ సెడ్ వై నేను, ఎందుకు నేను అన్నాను. దెన్ ఐ టోల్డ్ హిమ్, సార్ ఐ సా ఫిల్మ్ కాల్డ్ దళపతి. రజనీకాంత్ గారు ఆ సీన్లో ఉంటారు, మీరు పక్కన సీన్లో ఉంటారు, అరవింద్ స్వామి ఉన్నారు. డైలాగ్స్ అన్నీ ఆల్ ద అగ్రెసివ్ డైలాగ్స్, బెస్ట్ డైలాగ్స్ రజనీకాంత్ గారు హ్యాడ్. అంతా సీన్లో ఒకటే ఒక మాట అంటారు, మీరు కుదరదు అంటారు. Such huge big star walls like them and still someone holding the screen space and the aura of being a leader is what charmed me. This is what I felt when I saw someone has to do YSR gar. He just has to stand up and you want to feel that this man is a leader. Or again, ayan mohamlo meeku arrogance kanapadu ante pride undadu. You still feel that is someone who is humble or you have that warmth in him. And the other thing is when he has got a spectacular voice when he says మాట ఇచ్చే ముందు ఆలోచించాలి, ఇచ్చాక ఆలోచించేదేముంది. యూ రియలీ థింక్ దట్ హీ హ్యాస్ దట్ పవర్ టు రియలీ కంట్రోల్ థింగ్స్ అండి. సో ఐవ్ సీన్ బియాండ్ మమ్మూటి గారు, ఐవ్ సీన్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. సో ఇట్ వాస్ ప్రిటీ మచ్ ఈజీ ఫర్ అస్. ఎలక్షన్ అండి, టు బీ హానెస్ట్ ఐ రిపీటెడ్లీ టోల్డ్ దిస్, ఒక 30-40 years బ్యాక్ ఒక సినిమా ఎలక్షన్ని అంటే ప్రజల్ని ఓటర్స్ని ప్రభావితం చేస్తుందంటే I would believe, I would give you a benefit of doubt. In this given time and age, you have to respect the voters. They are way too smarter. Calculator ఎత్తుకొని మరీ చెప్తారు, నాకు ఎవరికి ఏమి వేస్తే నాకు ఎంత లాభం, ఎవరికి ఏమి వేస్తే ఎంత లాభం, నేను ఎందుకు ఇస్తాను. 150 రూపాయలు ఇచ్చి 150 రూపాయలు మనకి ఇస్తారు, కావాలంటే 2 గంటలు మనకి ఇస్తారు. They will see the cinema as cinema. If films could really influence every superstar or the whatever star should have been chief ministers. But people are very clear. Politics is different to cinema as such అండి. దట్ ఈస్ దేర్ అట్లీస్ట్. అంటే నేను అనుకోవడం దీనివల్ల 2-3 ఓట్లు ఎక్స్ట్రా రావనుకుంటున్నా. వస్తే మేలే, రావని ఐ ట్రూలీ థింక్ దట్ పీపుల్ ఆర్ టూ స్మార్ట్ ఫర్ దట్ థింగ్ అండి. బట్ టైమింగ్ ఆఫ్ ఇట్ ఈస్ రైట్. టైమింగ్ ఎందుకు అని అడగండి, దట్ ఈస్ అ జెన్యూన్ థింగ్. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దే హ్యావ్ వెన్ ఇట్ ఈస్ అరౌండ్ సంథింగ్ దే గార్నర్ మోర్ ఐబాల్స్, దే గార్నర్ మోర్ టాక్, దే గార్నర్ మోర్ సంథింగ్ టు డూ విత్ ఇట్. అది హెల్ప్ చేస్తుంది, కానీ వీ మైట్ నాట్ బీ హెల్ప్ టు ఎనీవన్ అండి యాక్చువల్లీ. బట్ మహానాయకుడికి దీనికి పోటాపోటీగా అది రిలీజ్ అయినప్పుడు రిలీజ్ చేయాలనుకోవడం, యా ట్రూ అండి, చేద్దాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ద రీజన్ బీయింగ్ ఈ సేమ్ థింగ్ అండి. ఇప్పుడు నాకు ఐఎమ్ అన్నోన్ యాజ్ అ డైరెక్టర్, నాట్ ఎ వెరీ సక్సెస్, ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ బ్యాక్డ్ బై ఎనీ మ్యాసివ్ స్టూడియో ఆర్ ఎనీథింగ్. Mammootty is an outsider. So for a film like us, how do we stay relevant when we're doing something like this? And I mean, that is one thing. And when you're pitched against something, there is a people to ask. Like for example, it garners interest. It is for the best of both the movies to be coming around the same time. ఇది ఎంతవరకు పనికొస్తుంది, 11 గంటల వరకు పనికొస్తుంది, 1 గంటకి it won't really matter. But for us to really, as a storyteller, to keep people engaged or keep media to really be interested, this helps. కానీ జెన్యూన్గా ఇట్ ఈస్ ద మార్నింగ్ షో డిసైడ్స్ ఇట్ అండ్ నథింగ్ ఎల్స్. బియాండ్ దట్ నథింగ్ వర్క్స్ ఇట్ అండి. ఏదో ఇంత విచిత్రమైన అంశాలు ఉంటాయి కానీ ఓన్లీ యాత్ర గురించే 2 గంటల పైన మీరు అట్లా ఇంకేమైనా అంశాలు ఉన్నాయా? యాత్ర లేదండి, అది కదా పర్సెప్షన్. యాత్ర అనే వర్డ్ ఇట్ ఈస్ బోత్ ఏ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ చేంజ్ అండి. అంటే ఒక మనిషి ఆయన దేర్ ఆర్ లాట్ ఆఫ్ సబ్ ప్లాట్స్ అండి. ఇప్పుడు సబ్ ప్లాట్స్ అంటే మనకి ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఎలా గుర్తున్నారు, ఎందుకు గుర్తున్నారంటే ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ ఆర్ రైతు, దీస్ థింగ్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద స్టోరీ యాజ్ హార్ట్ వార్మింగ్ సబ్ ప్లాట్స్ అండి. సో యూ విల్ హ్యావ్ ఎనఫ్ డ్రామా, యూ విల్ హ్యావ్ ఎనఫ్ థింగ్. ఇట్ ఈస్ నాట్ వన్ లేయర్ ఆఫ్ పర్సన్. ఓ మనిషి పాదయాత్రకు వెళ్ళాలనుకున్నాడు, జనాలు కలసాలనుకున్నాడు, తెలుసుకోవాలనుకున్నాడు అనేది 2 hours కాదు కదా, 20 minutesగా టాలరేట్ చేయరు. సో ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఎ ఇంట్రీగింగ్ డ్రామా అబౌట్ ఎయిదర్ హిస్ క్యారెక్టర్ ఆర్ వాట్ వాజ్ హిస్ థింగ్. హౌ ఆర్ వీ పర్సీవింగ్ అంటే అప్పుడు ఆ పాదయాత్రలో అసలు కాన్ఫ్లిక్ట్లో జరగలేదు కదా, సాఫీగా జరిగింది కదా, ఇప్పుడు దీంట్లో ఏముంది అనేది. దట్స్ వాట్ నేను అదే చెప్తున్నాండి. సినిమాటిక్ టైమ్ లైన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్. ఇప్పుడు మనకి ఎప్పుడో 1980లో జరిగింది, 2003లో జరిగినట్లు చూపిస్తాం, ఆర్ సమ్వేర్ ఎల్స్ 2009 జరిగిన ఈవెంట్ని క్లబ్ చేసుకొని దీన్ని చేసుకుంటాం.
సో సెకండ్ టైం సీఎంగా అయ్యే వరకు ఉంటుందా? లేదంటే టెక్నికలీ ద మూవీ ఎండ్స్ విత్ హీ ఫినిషింగ్ పాదయాత్ర అండ్ ప్రమోషన్. దాని తర్వాత హిస్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ విల్ బీ బ్రీఫ్లీ షోన్ ఇన్ ఏ వెరీ ఎమోషనల్ సాంగ్ త్రూ పెంచల్ దాస్ గారి సాంగ్తో వీ విల్ బీ షోయింగ్ ఇట్ అండి. అంటే పథకాలు అవన్నీ చూపించారు అంటే పథకాలుగా అంటే ఇట్ వుడ్ నాట్ బి ఎక్స్ప్లిసిట్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్స్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద స్టోరీ. అంటే అంత ల్యాండ్ మార్క్ నెవర్ బిఫోర్ కైండ్ ఆఫ్ స్కీమ్ లైక్ ఆరోగ్యశ్రీ వచ్చింది అంటే ది షుడ్ హ్యావ్ బీన్ సమ్ సీడ్ సమ్వేర్, ఎక్కడో చోట ఏదో చోట ఆయన ఎక్స్పీరియన్స్ ఏదో అయింటే తప్ప దే సేవ్ దేర్ రియాక్ట్ అయిన తర్వాత వచ్చింది ఎక్కడో ఆయన సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు 30 ఏళ్ళగా అంటే నా థియరిటిక్ సినిమాగా అండి, నాకు ఐ డోంట్ నో మచ్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్. 30 ఏళ్ళకు ముందు 2003కు ముందు అప్పుడు చాలా ఎలక్షన్లు పోరాడు. 2003 to 2004 నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే దే వాజ్ ఎ చేంజ్ బోత్ ఇన్ హౌ పీపుల్ పర్సీవ్డ్ హిమ్ యాజ్ వెల్ అండి. ఆయన దగ్గర నుంచి చూడడం ఒకటి అవుతే 2003కి ముందర people perception about YSR garu was different. How I mean I don't know, most of it they had perception. కానీ మనుషులు ఆయన దగ్గరగా చూడగా అరే ఈయన వామ్గానే ఉన్నారు, he is very someone who is approachable, someone who has that warm. They had a perceptual change from both the people as well as his perception of what really people are anticipating from people. సినిమా కూడా డిఫరెంట్. ఆ ఫిల్మ్ మేకింగ్కి ఈ ఫిల్మ్ మేకింగ్కి మీకు ఏమైనా డిఫికల్టీస్ కానీ? బికాజ్ ఇట్స్ లైక్ సెమీ బయోపిక్. డిఫికల్టీ ఏం లేదండి, అది ఆడింది కాబట్టి ఇది మళ్ళీ 1 yearలో సినిమా చేయగలిగాం అంతే. దట్ ఈస్ ద ఓన్లీ అడ్వాంటేజ్. సో ఎవ్రీ ఫిలిం హ్యాస్ ఇట్స్ ఓన్ జర్నీ వేర్ బికాజ్ అందరికన్నా ఆడియన్స్ కన్నా ఎవరికన్నా ఆ కథను భరించాల్సింది నేను. ఎందుకంటే 1 స్టోరీ సీడ్ నుంచి నేను రాసి ఆ సినిమా రిలీజ్ అయ్యేదానికి 16 to 18 months పడుతుంది. టు బీ రియలీ మోటివేటెడ్, ఎక్సైటెడ్ అబౌట్ ఎ స్టోరీ, I have to pick something which I don't know much about it. Only then నాలో ఆ క్యూరియాసిటీ ఉంటుంది. ఓన్లీ దెన్ ఐ విల్ బీ ఎక్సైటెడ్ టు వాంటింగ్ టు గో టెల్ ఎ స్టోరీ అండి. హారర్ ఐ ఆల్వేస్ చూడండి, నేను హారర్ సినిమాలు చూడను, నాకు అసలు ఐ డోంట్ ట్రీట్ ఇట్ యాజ్ అ జానర్ అట్ ఆల్. కానీ ఐ పిక్డ్ ఇట్ అప్ బికాస్ ఐ హ్యాడ్ కంపల్షన్స్ విత్ బడ్జెట్ ఆర్ దేర్ ఇస్ నో చాయిస్. బట్ యాజ్ ఐ వెంట్ అబౌట్ ఐ లెర్న్ట్ ఇట్. ఇప్పుడు ఇట్ ఈస్ ద సేమ్ థింగ్ విత్ దిస్ థింగ్. నాకు తెలీదు రాజశేఖర్ గారి గురించి తెలియదు, నేను తిరిగి వచ్చిందే 2008కి. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ it just evolved అండి. అంటే మీ స్టోరీ టెల్లింగ్ డిఫరెంట్ కదా రెండిట్లకి? Yes, and everything it will be different. The next one will be a different one. It will, I mean, నాకు స్పెసిఫిక్ DNA లేదండి, అండ్ I don't have that thing. I mean, I just pick a story and tell అంతే అండి. చాలా మంది ఒక హిట్ వచ్చిన తర్వాత సేమ్ జోనర్ లో సేఫ్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తూ ఉంటారు. థియరీ సింపుల్ అండి, ఫ్లాప్ వచ్చినప్పుడు చాయిస్ లేదు, మనకి ఇచ్చింది చేయాల్సి వస్తుంది. హిట్ వచ్చినప్పుడు ధైర్యం చేసి ఏదో ఒకటి చేసామనుకో, అది తగిలితే ఇంకోటి మనం అలా రిస్క్ చేయొచ్చు. లేదనుకో మనకు చాయిస్ లేదు, మనము వీ హ్యావ్ టు గో బై అదర్ పీపుల్స్ చాయిస్. మీ ప్రీవియస్ మూవీస్ కొంచెం అంటే సెట్స్లో వీటిలో వర్క్ జరిగింది, ఇది అవుట్డోర్ కంప్లీట్గా చాలా మంది ఆర్టిస్టులు, సో డీల్ చేయడం ఎలా కొంచెం టఫ్ అనిపించింది? టఫ్ ఏం లేదండి, ఐ థింక్ దేర్ ఇస్ ఎ గుడ్ టీమ్. మనకి ఐ థింక్ ద డైరెక్టర్ హ్యాస్ ద ఈజియెస్ట్ జాబ్ టు డూ. ఎవరికైనా సుఖంగా నీళ్ళలో కూర్చునే డైరెక్టర్ అనుకుంటాను. At the end of when you have a good team, and I think songs Brinda Master garu chesaru, they're very good, efficient in terms of how do they control crowds or anything and chesaru. And I don't see it as a great difficulty. It is slight, I mean a bigger crew, bigger budget, bigger unnappudu I don't think it really is something which is there, and it's not that difficult. Political drama kada, who are other characters? Chandrababu Naidu garu character Jagan who are There is no Chandrababu Naidu's character అండి. My perception was రాజశేఖర రెడ్డి గారు గొప్పతనం చెప్పడానికి ఇంకొక అతన్ని చిన్న చేయాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన ఆయనకి ఐ డోంట్ థింక్ హీ వుడ్ హావ్ ఈవెన్ బీన్ హ్యాపీ అబౌట్ ఇట్. దెర్ ఈస్ ఎనఫ్ టు సెలబ్రేట్ ఆర్ ఎనఫ్ టు రియల్లీ షో హిమ్ యాజ్ ఎ హీరో బై షోయింగ్ వాట్ హీ హాస్ డన్ ఆర్ హౌ హీ వెంట్ అబౌట్ హిస్ లైఫ్. సో ఐ డెంట్ రియలీ నీడెడ్ టు రియలీ గో అబౌట్ నెగిటివ్ ఆర్ ఎనీథింగ్. ఇట్ వాస్ నాట్ నెసెసరీ అండి, అవసరం పడలేదు. అంటే మీరు ఓన్లీ యాత్ర వరకు ఆ పార్ట్ వర్క్ తీసుకున్నప్పుడు కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ కొంచెం ప్రెజర్ పెట్టాలంటే ఇంకేమైనా చూపించండి. ఎవరు పెట్టలేదండి, ఎవరు చేస్తారు వాళ్ళు. సినిమా ఇప్పుడు టీజర్ వచ్చిన తర్వాత అరే ఏమో సినిమాలో ఏమైనా ఉంది అని అనుకున్నారు కానీ, సో ఐ డోంట్ థింక్ పీపుల్ రియలీ యాంటిసిపేటెడ్ మచ్. ఇట్స్ అ ఫిక్షనల్ అండి, 2-3 characters club together, so it is fictional. Couple of characters club together అండి. గూస్బంప్స్ సీన్స్ కూడా ఉన్నాయి కొన్ని అన్సూయ క్యారెక్టర్ అండి. అదే ఐ డోంట్ నో అండి. నో ఐఎమ్ ఎ బ్యాడ్ జడ్జ్ అండి. అంటే నాకు 18 months అయిపోయింది. నౌ వెన్ ఐ సీ ద ఫిలిం నాకు ఐ కాంట్ రియాక్ట్ ఈవెన్. ఐ డోంట్ నో బికాజ్ ఐ హవ్ సీన్ ఇట్, రిటన్ ఇట్. సో ఆ సెన్స్ ఆఫ్
నావల్టీ, ఆ సెన్స్ ఆఫ్ ఫ్రెష్నెస్ పోయింది. సో దట్స్ ద రీజన్ ఐ కీప్ సేయింగ్ ఫ్రైడే మార్నింగ్ వాళ్ళకి వాళ్ళేం కక్ష కట్టుకొని మన సినిమా చూడడానికి రారు. ఇది బాగలేదు అని చెప్పడానికో బాగుందో అని చెప్పడానికో. వాడికి డబ్బు పెట్టి వచ్చి కూర్చున్నాడు, వాడు బ్రహ్మాండంగా చెప్తాడు. నాకు 18 monthsలో కనపడే మిస్టేక్స్ అన్నీ చెప్తాడు. సో ఇంతవరకు ఎవడు పక్కన వాళ్ళు చెప్పంది కూడా చెప్తాడు. లేదా నాకు తెలియనివి ఎన్ని బాగున్నాయని కొత్త కొనంగా చెప్తాడు. అప్పుడు అవును నేను కూడా అలాగే అనుకున్నా అని వాళ్ళు చెప్పాల్సింది. నేను లేరండి, జగన్ గారికి యాక్టర్ లేదు. ఎందుకు ఇట్ ఇస్ రియల్ విజువల్స్లో హీల్ బీ దేర్ అండి. కానీ ఇట్ వాజ్ స్క్రిప్ట్లో ఉండింది, వీ వాంటెడ్ ఇట్, బట్ ఐ టుక్ ఇట్ అవే. ఎందుకంటే అండి మనకి సీరియస్గా ఒక 2 hours ఒక క్యారెక్టర్తో ట్రావెల్ అయి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ క్యారెక్టర్తో అంత ఎమోషనల్ ఆర్క్లో సడన్గా ఒక యాక్టరో స్టారో ఎవరో ఒక సీన్కి వచ్చి వెళ్ళిపోతే యాజ్ అన్ ఆడియన్స్ వీ క్లాప్ చియర్ ఆర్ ఇట్ టేక్స్ అవే ద వాట్ ఎవర్ ద ఎమోషనల్ బిల్డప్ వాట్ వీ డన్. ఇట్ ఈస్ ఎ మోర్ ఆఫ్ ఎ డిస్ట్రాక్షన్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ బిజినెస్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ జస్ట్ ఫర్ ద 2 seconds కానీ, బట్ ఇట్ టేక్స్ అవే ద ఎమోషనల్ జర్నీ వాట్ ఆడియన్స్ హ్యాడ్ ఫర్ ద 2 hours. దానికన్నా ఈ 2 గంటల గతన నమ్ముకోవడం మేలా 2 నిమిషాల కన్నా అని చెప్పి ఐ టుక్ ఇట్ అవే అండి. చూపించారు కదా ఆయనకి యాత్ర, ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు జగన్ గారు. అవునండి, చూపించాను. What was his reaction? ఆయన చూశారు, బాగుందన్నారు. అన్న సినిమా చూస్తారా, ఏం చేయాలంటే మీ నాయకుడి కథ మీరు చెప్పినారు, ఏం చేయాలా అన్నాడు ఆయన. దట్స్ వాట్ ఈస్ థింగ్. ఈ సెడ్ ఇట్స్ యువర్ లీడర్ స్టోరీ, నవ్ యూ డన్ ఇట్, నవ్ వాట్ యూ వాంట్ us, అండ్ ఇట్ ఈస్ రాంగ్ ఫర్ అస్ టు క్రియేటివ్లీ కమ్ ఇన్ బిట్వీన్ ఎట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు వాళ్ళు సినిమా చేయాలనుకుంటే అండి, నేను డైరెక్టర్ ఏమని కాదు, ఈ కథ ఇది కాదు, ఈ ప్రొడక్షన్ వైస్ ఇది కాదు. దే కుడ్ హ్యావ్ వెరీ వెల్ అఫోర్డెడ్ సంథింగ్ మచ్ బెటర్ అండ్ దే కుడ్ హ్యావ్ బీన్ డన్. So they had completely detached. Someone was doing who is loves YSR or who has his own vision of what his leader or what it is done. While chasing taravata, now it is too late or it is too thing to for anyone to come in between. Everyone? Inka kala first copy kaadu, we have done it, but still tweaks are going on. I think in the next 2 days or something it will be done. Once it is done, I would love them to see it. I mean, అండ్ సినిమా కోసం కొన్ని ఎక్స్క్లూజివ్ క్లిప్స్ కూడా వాడారు అన్నారు. అంటే అవి ఏ సందర్భంలో వాడారు? లేదండి, లాస్ట్ అండి, దట్స్ ఇట్. ఇట్స్ జస్ట్ ద లాస్ట్ ఆఫ్టర్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ వైఎస్ఆర్ గారు ఈజ్ దట్ వన్. రియల్ విజువల్స్ ఉంటుంది, అది పెంచల్ దాస్ సాంగ్తో పాటు వస్తుంది. డబ్బింగ్ చెప్పుకున్నారు కదండి మమ్మూట్టి, అది మీరు చెప్పారా? అది ఆయన ఐడియానండి. ఆయన యాక్టింగ్, ఆయన ప్రకారము పర్ఫార్మెన్స్ అనేది బోత్ యాక్టింగ్ అండ్ డబ్బింగ్ అంట. సో 50% ఆఫ్ యాక్టింగ్ ఆర్ పర్ఫార్మెన్స్ కమ్స్ ఫ్రమ్ డబ్బింగ్. సో ఆయన ఇన్ కేస్ he doesn't act if he's not going to dub, ఏ లాంగ్వేజ్ అయినా. సో అండ్ దట్ మేక్స్ సెన్స్ యాజ్ వెల్ అండి. ఇప్పుడు మనకు అక్కడ ఎక్కడో కా బదులు గా అన్నారో ఇదన్నారో కానీ, లీవింగ్ దట్ aside, he has that amazing voice and amazing invisible thing what he adds to it. And there is no way that even మనకు బెస్ట్ డబ్బింగ్ ఎవరో చెప్పించినా కానీ ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ రియలీ మేక్ ఇట్ యాజ్ రియల్ అండ్ యాజ్ గుడ్ యాజ్ వాట్ హీ హాస్ డన్ అండి. మామూలుగా ఒక సినిమాలో డ్రామా ఎంత ఉంటే అంత బెటర్ అంటారు కదండి. అంటే మొత్తం బయోపిక్ చేస్తే ఇంకెక్కువ డ్రామా యాడ్ అయ్యేదేమో కదా. నాకు ఫ్యాసినేట్ అంటే బయోపిక్స్ యూ కెన్ టెల్ ఇట్ హోల్ లైఫ్ అన్న చెప్పచ్చు, ఆర్ యూ కెన్ టేక్ ఎ ఈవెంట్ ఆర్ ఎ డిఫైనింగ్ మూమెంట్ అండ్ టెల్ దట్ పార్ట్ ఉండొచ్చు అండి. ఫర్ మీ ఐ లైక్ దట్ పార్ట్. నాకు కథగా వెన్ ఐ ఫెల్ట్ దిస్ హ్యాడ్ ఎ స్టోరీ, సచ్ ఎ జర్నీ అక్రాస్ అండి. ఇట్ వాస్ జస్ట్ మై టేక్ అంతే అండి. అది తెలియదు అంటే ఐ జస్ట్ హ్యావ్ టు సీ అండి Feb 8th, బికాజ్ విల్ హ్యావ్ టు సీ అండి. మనం ఎందుకు రూపాయి పెడితే రూపాయి వచ్చిందో ₹10 వచ్చిందో చూసుకుంటే దెన్ వీ కెన్ సీ వాట్ ఈస్ దట్ వీఆర్ వర్త్ యాజ్ అ మార్కెట్. దెన్ ఐడియాస్ ఉంటాయండి, బట్ యూ హ్యావ్ టు టేక్ ఎ రియలిస్టిక్ స్టాక్. మనకేముంది, మనము 70 కోట్ల సినిమా తీయాలని కోరిక ఉండొచ్చు, కానీ మనం పెట్టిన రూపాయికి ₹10 వచ్చిందంటే యూ హ్యావ్ టు రియలీ చెక్ వేర్ టు సీ వాట్ ఈస్ దట్ మార్కెట్ వైబిలిటీ యూ హ్యావ్, and to genuinely see if it is are you ready to really go through to, I mean, you just have to be real. నెక్స్ట్ సినిమా కూడా డిఫరెంట్గా ఉంటుందని. డిఫరెంట్ టైం లేదండి, ఏవి డిఫరెంట్ సినిమాలు కాదు, మనకు వచ్చినవే చెప్తున్నాము. బట్ ఐ డోంట్ నథింగ్ దే దిస్ మనకు జానర్ నథింగ్ అండి. అదే ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద ఫేట్ ఆఫ్ ఇట్, బికాస్ I mean, I would love to do an action drama or a love story, but again it would depend on the fate of the film. And I don't know అండి, ఇట్స్ టూ ఎర్లీ. మనకి ఇప్పుడు సినిమా చేసాము, దెన్ శుక్రవారం చాలా మారుతుందండి. మనం మారుతాము, అందరూ మారుతారు, అందరూ మారిపోతాము. శుక్రవారం పొద్దున 2 గంటలకే తెలిసిపోతుంది, 1:30 తెలిసిపోతుంది. అట్లేం లేదండి, దట్స్ నథింగ్ దేర్. ఏదండి, ఇట్ వాస్ మైట్ అండి. ఐ హ్యాడ్ దిస్ టైటిల్. ఇట్ వాస్ సంథింగ్ విచ్ ఐ థింక్ ఆ లోగో చేసింది అనిల్ భాను అని డిజైనర్స్. ద క్రెడిట్ టు దెమ్ అండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.